या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता दिव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున ఇది దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటట్టు కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తుంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదని ఈ మేడే తప్పితే. అందుచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం, వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లి కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొలు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా
భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణీ కార్తులో రోడ్లు అంటే రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోడ్లు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణీ కార్తులో రోడ్లు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోడ్లే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నింటినీ కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసంలో ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం, ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే లెక్క సరిపోతుంది, కానీ అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్ట కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహాదులు కానీ ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోండి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే, శుభం. వృశ్చిక రాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. రాహుగ్రహ సంచారం చతుర్థ స్థానాన్ని సుఖస్థానము అంటారు. ఆ సుఖస్థానము తల్లి గారిని, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి మంచి చెడ్డల్ని, అలాగే విద్య ఎలా ఉంటుంది అంటే బాగా చదవగలుగుతాడా, చదివినా బుర్రకెక్కదా, చదువు మీద శ్రద్ధ ఉంటుందా ఉండదా, అలాగే భూమి ఆస్తులు గీస్తులు ఏమైనా ఉంటాయా ఉండవా, ఒకవేళ వాళ్ళ తండ్రి గారు ఏదైనా ఇచ్చినా వీడు నిలబెడతాడా, వాటిని అమ్మేస్తాడా, లేకపోతే ఆ తండ్రి గారు ఏదైనా ఇవ్వకపోయినా అసలు వీడి జాతకంలో మళ్ళీ కొనగలుగుతాడా, ఇట్లాంటివన్నీ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఒక వాహనం ఉంటుందా లేదా, ఇట్లాంటివన్నీ మనకి మన స్వభావం ఏ విధమైన స్వభావం ఉంటుంది మనిషికి, దుర్మార్గంగా ఉంటాడా మంచిగా ఉంటాడా, ఇవన్నీ తెలియజేసేది 4వ స్థానం. ఆ స్థానంలో రాహు అనేటటువంటి ఒక గ్రహం ఉండటం అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. స్థానాన్ని బట్టే గోచారంలో ఎప్పుడు కూడా గ్రహానికంటే కూడా స్థానమే ముఖ్యము. కాబట్టి దీన్ని సుఖస్థానము అంటారు. ఈ సుఖస్థానంలో రాహు అనేటటువంటి గ్రహం ఉండటం వల్ల అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. అంటే తల్లిగారి ఆరోగ్య విషయం కావచ్చు, విద్య పెద్దగా అబ్బకపోవచ్చు, ఆ తర్వాత మళ్ళీ విద్య అనే దగ్గరికి అక్కడితో ఆగిపోయేటటువంటిది కాదు. దానికి 3 స్థానాలు సూచిస్తూ ఉంటుంది. 4వ స్థానం ప్రాథమిక విద్య అయితే, మధ్యంగా ఉండేటటువంటి హై స్కూల్ స్టడీ అక్కడ వరకు మళ్ళీ 5వ స్థానాన్ని సూచిస్తే, పీజీ, పిహెచ్డి ఇట్లాంటి బాగా హైయర్ స్టడీస్ అన్నింటినీ కూడా ఇండికేట్ చేసేది భాగ్యస్థానం. ఇక్కడ 4వ స్థానం ఇక్కడ మీరు ఇంత మాత్రాన విద్య ఉండదు ఈ బాబుకి, ఈ జాతకుడికి అని చెప్పడానికి కుదరదు. అంటే ఎలిమెంటరీ స్కూల్లో పెద్దగా శ్రద్ధ చూపించకపోవచ్చు, హై స్కూల్కి వెళ్ళాక అదే విద్యార్థి మంచి స్కోర్ చేయగలగవచ్చు. హై స్కూల్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి వాడు డిగ్రీలో చేరిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయలేక 10 సంవత్సరాలు అయినా కూడా కంప్లీట్ చేయలేక మానేశారు. అంటే దుష్ట స్నేహాలు ఎక్కువైపోయాయి, వ్యాపకాలు ఎక్కువైపోయాయి, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. అందుచేత 3 స్థానాలను చేసి కంపేర్ చేయాలి తప్పితే అంతకు మించి మొత్తం విద్య గురించి చెప్పడానికి ఒక స్థానం లేదండి. ఇక్కడ మొత్తం మీద ప్రైమరీ స్టడీలోనే చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ ఈ ఈ జాతకుడికి, ఎవరికి, వృశ్చిక రాశి వారికి ఈ రాహు ఉన్న కారణంగా. అలాగే 5వ స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే 5వ స్థానంలో శని, కుజ ఇద్దరున్నారు. శని భగవానుడు నెలతా ఉన్నాడు, కుజ భగవానుడు 11 రోజులు మాత్రమే ఉంటాడు. ఇక్కడ 5వ స్థానంలో శని భగవానుడు నెల రోజులు, ఈ కుజుడు 11 రోజులు కూడా సంతానం మీద ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపిస్తారు. అందుచేత అంటే అప్పర్ ప్రైమరీలో చదువు ముందుకి వెళ్ళదు పిల్లల విషయంలో. ఇకపోతే వాళ్ళకి చదువు ఆటల మీద వాటి మీద శ్రద్ధ ఎక్కువ ఉండొచ్చు, వాటిలో రాణించవచ్చు, అది వేరే విషయం. విద్య విషయంలో మాత్రం వెనకడుగు వేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంత దుష్ట స్నేహాలు, చెడు స్నేహాలు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక
6వ స్థానంలో కుజుడు ఇక్కడ 11 రోజులు ఉన్నాడు కదా 5వ స్థానంలో. తదుపరి 12వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. ఆ 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏంటి అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఆ రుణం తీర్చేయగలుగుతాము. డబ్బుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇల్లు కొంటానికో, కారు కొంటానికో, లేకపోతే పిల్లవాడిని ఏదో ఇతర దేశాలకు పంపించడానికో, దేనికో మనమే అప్పు కోసం ప్రయత్నిస్తున్నాం. అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు. తప్పకుండా అప్పు లభిస్తుంది. అంటే అప్పుంటే తీర్చగలుగుతాము, అప్పు కావాలంటే పుడుతుంది. అంటే ధనానికి లోటు ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కుజుడి వలన. అలాగే రవి 14వ తారీఖు వరకు 6వ స్థానంలోను మళ్ళీ సంచరిస్తున్నాడు. ఇక్కడ కుజుడు ఏదైతే మనకు ఫలితాలు ఇస్తూ ఉన్నాడో, డబ్బులకు లోటు లేకుండా రుణం తీర్చేయడానికి కానీ, రుణం కావాలంటే పుట్టడానికి కానీ ఎలా కుజుడు అనుకూలిస్తున్నాడో అదే ఫలితాన్ని రవి భగవాను కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుడు 13వ తారీఖు వరకు అక్కడే ఉంటున్నారు 6వ స్థానంలో. 6వ స్థానంలో బుధుడు కూడా యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి రవి, 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు. అందుచేత ధనానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి కొదవ ఉండదు. ఈ విధంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే ఈ రవిని కనుక తీసుకున్నట్టయితే 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటాడని చెప్పుకున్నాం కదా. తదుపరి మళ్ళీ 7వ స్థానంలోకి వస్తున్నారు. 7వ స్థానంలో రవి యోగించజాలడు నెలాఖరు వరకు. అలాగే బుధుడు 6వ స్థానంలో మనం చెప్పుకున్నాం కదా, 13వ తారీఖు వరకు చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడ మొత్తం నెలాఖరు వరకు మళ్ళీ 7వ స్థానంలో ఉన్నారు. అలాగే రవి 7వ స్థానంలో యోగించజాలడు భార్యాభర్తల మధ్యన, అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కలతలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కల్పిస్తున్నాడు రవి భగవానుడు. అలాగే ఈ బుధుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ ఈయన కూడా యోగిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మీకు బుధుడు 6వ స్థానంలోనూ యోగిస్తున్నాడు, 7వ స్థానంలోనూ యోగిస్తున్నాడు. అంటే మొత్తంగా నెలంతా కూడా యోగమే, యోగకారకుడే అవుతున్నాడు. మీకు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన ఏకాభిప్రాయం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రవి కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ఎడబాటు, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య అభిప్రాయ భేదాలు చెప్పుకున్నాం. ఆ విధంగా అది అక్కడ వచ్చినటువంటి దాన్ని ఇక్కడ రవి వేరే ఫలితాలు ఇస్తూ ఉంటే దాన్ని చక్కబెట్టేటటువంటి ఫలితాలు బుధుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్రుడు 7వ స్థానంలో ఒక 14వ తారీఖు వరకు ఉంటున్నారండి. తదుపరి 8వ స్థానంలోకి వస్తున్నారు. 7వ స్థానంలో శుక్రుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. భార్యాభర్తల మధ్యన, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన భిన్నమైనటువంటి అభిప్రాయాల ద్వారా కొంత ఇద్దరూ నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి 14వ తారీఖు నుంచి, అంటే 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు శుక్రుడు మళ్ళీ 8వ స్థానంలో, 8వ స్థానంలో చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఈ మన ఉన్నవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో 8వ స్థానంలో యోగించేటటువంటి గ్రహాలు రెండే రెండు, ఒకటి బుధుడు, 2 శుక్రుడు. కాబట్టి ఇక్కడ ఈ 8వ స్థానంలో మనకి శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు, చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదట పార్ట్ అంతా కూడా వ్యతిరేకంగా ఇస్తున్నాడు. రెండో పార్ట్లో మాత్రం 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు శుభఫలితమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరు, శుక్రుడు. ఓకే. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. అక్కడ చెడ్డ వార్తలు వినటము, ఎవరో బంధువులకి ఏదో అపకారం జరిగింది, లేకపోతే హాని జరిగింది, ఏదో నష్టపోయారు అనేటటువంటి విషయాలను మనం కొంచెం కృంగదీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడిన గొడవలు, అలాంటివి కొన్ని సందర్భాలలో పరాభవము, అవమానాలు, ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా గురువు 8వ స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే దశమ స్థానంలో కేతు నెలంతా ఉంటున్నారు. నెలంతా కూడా కేతు దశమ స్థానంలో ఉన్న కారణంగా వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరి కంప్లీట్గా అనేప్పుడు అయితే మనం చెప్పలేము. ఎందుకు పనికిరానటువంటి అంగవికలుడు బతికి ఉండటం వేస్ట్ అన్నవాడు, ఒక్క కాలు ఉన్నవాడు కూడా ఒంటరి పోరాటం చేసేవాడు బోల్డ్ మంది ఉన్నారు. ఒక చేతితో అడుక్కోవడానికి ఇష్టపడరండి వాళ్ళు. నా కాళ్ళ మీద నేను కాళ్ళు సరిగా లేకపోయినా కూడా
రెండు కాళ్ళు సరిగా లేకపోయినా నా కాళ్ళ మీద నిలబడాలి, నేను నిలబడాలి అనేటటువంటి పట్టుదల ఉంటుంది చూడండి. వాళ్ళకి జోహార్లు అర్పించాలి మనం. అన్ని బాగుండి శుభ్రంగా తిని గేదెలా తినేసి ఆగిగా పడుకునేవాళ్ళు బోడు మంది ఉన్నారు. మరి అట్లా రెండు కాళ్ళు బాగలేకపోయినా కూడా కర్రలు పెట్టుకొని చంకల్లో ఏదో వృత్తి చేసుకుని తన సంపాదనే తను తినేటటువంటి వాళ్ళు, తన సంపాదనతోటే భార్య బిడ్డలు పోషించేవాళ్ళు అనేక మందిని మన కళ్ళతో మనం చూసినాం. కాబట్టి అటువంటి వాళ్ళకి జోహార్ అర్పించాలి. ఒళ్ళంతా బద్ధకం పెట్టుకొని శుభ్రంగా తినేసి టీవీ చూసుకుంటూ లేకపోతే సెల్ ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు మరి వాళ్ళని చూసి సిగ్గుపడాలి. అటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి ఈ ఈ శుక్రుడు ఇవ్వబోతున్నాడు వీళ్ళకి. ఇకపోతే దశమ స్థానంలో కేతు ఉన్నాడు. దశమ స్థానంలో కేతు ఉన్నటువంటి వాళ్ళు వృత్తిపరమైన రకరకాలైనటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాడు ఎంత కష్టపడవచ్చు కాదంటలా, వాడు కష్టపడడంలో లోటు ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రహము ద్వారా ఈ నెల రోజుల్లో ఆయన ఎదుగుదల కనిపించదు. ఎదుగుదల కనిపించను దశమ స్థానంలో ఉన్న కారణంగా ఏదో ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు ఆయన. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఉపయోగపడేటటువంటి గ్రహాలు ఏంటంటే బుధుడు ఒకడండి. నెలంతా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు పాక్షికంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు తప్పితే మిగతా 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పాక్షికంగానే ఉపయోగపడుతున్నాడు. రవి పాక్షికంగా, బుధుడు కూడా పాక్షికంగా ఉపయోగపడుతూ ఉన్నారు. పూర్తిగా నెలంతా ఉపయోగపడేటటువంటి వాడు ఏ ఒక్క గ్రహము కనిపించటం లేదండి. బుధుడు మాత్రం 6 పూర్తి అనుకూలంగా ఉన్నాడు తప్పితే, అంటే బుధుడు పూర్తిగా నెల రోజులు, కుజుడు పాక్షికంగా, రవి పాక్షికంగా మాత్రమే ఉపయోగకరంగా ఉన్నారండి. మిగతా గ్రహాలన్నీ బాగాలేవు. అందుచేత వీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. జాగ్రత్తగా ఉండడం అంటే ఏదో చేయాలని కాదండి, ఏది మన చేతుల్లో ఉండదు. అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది అవసరమా కాదా అని చూసి ఖర్చు పెట్టండి. అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా మాట్లాడే ముందు ఈ మాట్లాడడం వల్ల ఏం అనర్థాలు రావు కదా, అపార్థాలు రావు కదా, గొడవలు రావు కదా అని ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం శూన్యము. విషయాలు గమనించండి. నిత్యము కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఇంకా ఎక్కువగా మనకి రాహు వల్ల ఇబ్బంది ఎక్కువగా కనపడుతుంది. దశమస్థానంలో ఉన్న కేతు వల్ల ఇబ్బంది కాబట్టి అటు దుర్గాదేవికి సంబంధించినటువంటిది, ఇటు గణపతి సంబంధించినటువంటిది కేతువుకి ఆ మంత్రాలు ఏదో చదువుకుంటున్నాం అనుకోండి, దానికి మీరు రోజు నవగ్రహ మంత్రాలు చదువు వాటికి మరింత బూస్ట్ అంటే మరింత శక్తినిచ్చేటటువంటి వాటిగా ఈ గణపతికి సంబంధించి దుర్గాదేవికి సంబంధించినటువంటిది చదువుకున్నట్టయితే కొంతవరకు పరిస్థితి దారిలో పడే అవకాశం. శుభం భూయాత్.